వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మునగాకు పొడి ఎలా చేసుకుందామో చూద్దాము. ముందుగా కడిగి ఆరబెట్టుకున్న మునగాకు ఒక మీడియం సైజు 3 కప్పుల వరకు ఉంటుంది. 10-12 ఎండుమిర్చి, 2 టీ స్పూన్లు ధనియాలు, 2 టీ స్పూన్ల జీలకర్ర, ఒక చిన్న కప్పు పెసరపప్పు, చిన్న కప్పు మినపప్పు, ఉప్పు తగినంత. దీన్ని రోస్ట్ చేసుకోవాలి. కడాయి పెట్టు ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని అది వేడైన తర్వాత జీలకర్ర ధనియాలు వేయించుకోవాలి చిన్న మంట మీద. కొంచెం ఎర్రగే వరకు వేయించుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడు మిరపకాయలు కూడా ఇందులో వేసి వేయించాలి. ఇది మంచి వాసన వచ్చే వరకు వేయించాలి. ఇవి వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. దీంట్లో పెసరపప్పు వేసి వేయించాలి. ఇది బాగా వేగాలి. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ రావాలి. ఇట్లా లైట్ బ్రౌన్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మినపప్పు వేసి వేయించాలి. ఇది కూడా లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేయించాలి మీడియం మంట మీద. ఇట్లా మినపప్పు ఫ్రై అయిన తర్వాత తీసుకోవాలి ప్లేట్లోకి. ఇప్పుడు దీంట్లోనే ఇది మునగాకు 2 సార్లు వేస్తున్నాను. ఇది మంచిగా వేయించుకోవాలి. ఇది వేగి మంచిగా కరకరలాడేటట్టు వేయించుకోవాలి. క్రిస్పీగా కావాలి. ఇట్లా గలగల సౌండ్ రావాలి. అట్లా అది వేగే వరకు వేయించుకోవాలి. ఇట్లా కరకరలాడేటట్టు గలగలం అనేటట్టు వేయించుకోవాలి. ఇది ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంకా కొంచెం ఉంది, ఇది కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఇది కూడా వేగిపోయింది. ఈ ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో ధనియాలు, జీలకర్ర, మిరపకాయలు వేయించిన చల్లారిని వేసి మిక్సీ పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే పప్పులు మినపప్పు, పెసరపప్పు, వేసి మెత్తగా ఇప్పుడు దీంట్లో మునగాకు వేసుకోవాలి. కొంచెం క్రష్ చేసేస్తే తొందరగా మెరుగుతుంది. ఇప్పుడు దీంట్లోనే కావాల్సినంత ఉప్పు, కొంచెము ఇంగువ పొడి వేస్తున్నా, ఒక 1/2 టీ స్పూన్. ఇది రెడీ అయిపోయింది. ఇది మిక్సీ చేసేటప్పుడు ఉప్పు కారం తక్కువైతే చూసేసుకోవచ్చు. నాకు కరెక్టే సరిపోయింది. ప్లేట్లోకి సర్వ్ చేస్తాను. ఎంతో టేస్టీ మునగాకు పొడి రెడీ అయిపోయింది. ఇది వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది. ఇడ్లీలోకి, చపాతీలోకి బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.